వెల్ఫేర్ హాస్టల్స్ అయితేనేంటి, ఈ గురుకుల పాఠశాలలు అయితేనేంటి, ఆ వచ్చే డబ్బు కొద్దిగా తక్కువ వస్తూ ఉంది. 2023లో దాన్ని మేము 1250ని బిలో 10th క్లాస్ పిల్లలకు 1400, 1400ను అబౌ 10th క్లాస్ పిల్లలకు 1600 అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మేము ఆ విధంగా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఆ రోజు 1250ని 1600, 1400ను 1800 అడిగాము. అట్లా ఒక్కసారి పెంచడం అనేది కష్టమవుతుంది. ఎవ్రీ ఇయర్ ఒక 100 రూపీస్ అప్గ్రేడ్ చేద్దాము అని చెప్పడం జరిగింది. కొన్ని పరిస్థితుల వల్ల గవర్నమెంట్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా దీన్ని స్పందించి మా విన్నపాలు మన్నించి ఇక్కడ ఉండే పేదల కష్ట నష్టాలు చూసి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా, రేట్లకు అనుగుణంగా కొంచెం మెనూ ఛార్జెస్ పెంచగలిగితే కన్నా అద్భుతంగా పిల్లలకు న్యాయం చేయగలం. వాళ్ళు మంచిగా తిని సంతోషంగా, ఆకలి లేకుండా సంతోషంగా పౌష్టికాహారం తింటేనే వాళ్ళకు చదువులు వంటపడతాయి. హ్యాపీగా చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. ఇదే గట్టిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. కొన్ని చాలా సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. అన్ని వస్తువులు ఇస్తారు, ఈ క్లీనింగ్ ఛార్జెస్ ఇవ్వరు. ఎస్సీ ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ లో వంట వాళ్ళకి శాలరీస్ లేవు, ఆ మెనూలు అడ్జస్ట్ చేయాలి. బీసీ పోస్ట్ మెట్రిక్ ఇస్తా ఉన్నారు, ఆడ పార్షియాలిటీ అనేది చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. వెల్ఫేర్ హాస్టల్స్ లో కానీ ఉండేదంతా కూడా పేద సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కుల ప్రాతిపదికన ఇక్కడ చేరుతా ఉంటారు. ఇక్కడ ఎవరు కార్లలో రారు, పేదవాళ్ళే వస్తారు. వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా అధికారులను కోరుకుంటా ఉన్నాం.